వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. రేనాటి వీరుడు, తొలితరం స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓవన్న 218 జయంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓడిసిసి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్, గుత్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, వైకాపా యువ నాయకుడు షఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమైన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మన కూటమి ప్రభుత్వంలో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషదాయకం అన్నారు. అనంతరం వడ్డే ఓబన్న చేసిన సేవలను మరవలేమని, ఆయన సేవలను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు వడ్డే ఓబన్న నాయకులు, కార్యకర్తలు బైకుల మీద ర్యాలీ నిర్వహించారు. వడ్డే ఓబన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డే రాజుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి, ఓసీసీఐ లైఫ్ మెంబర్ వరదరాజులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్, టీడీపీ గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, పిల్లేలి కృష్ణయ్య, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చికెన్ సీనా, రమేష్, జక్కల్ చెరువు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, వైకాపా యువ నాయకుడు షఫీ, టీడీపీ నాయకుడు టైలర్ భాషా, కూటమి నాయకులు మరియు వడ్డే సంఘం గుత్తి మండల అధ్యక్షులు చిరంజీవి, నాయకులు చంద్ర, రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వెంకటేష్, నాగరాజ్, రాజు, హరి, హనుమంతు, రమేష్, శ్రీనివాసులు, నాగరాజు మరియు వడ్డే కులస్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, బీసీ శాఖ మంత్రి సబితమ్మ గారు, వీళ్ళందరి కృషి వలన ఒడ్డెర్ల కళ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మీరు అడిగినది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఒక పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకునే రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఒడ్డెర కులస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఈ హక్కునిచ్చినందుకు, ఈ రాష్ట్రంలోనే ఒక పండుగ దినంగా ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. యువకులంతా ఈ ఉత్సాహంగా ఉండాలంటే మీ పెద్దలంతా ఎంత పోరాడి ఈ హక్కును తెచ్చారు అనేది కూడా మీరు మర్చిపోకూడదు. మీరంతా పెద్దలను గౌరవించాలి. అందులో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా అక్క లక్ష్మీదేవి అక్క కూడా బాగా, అంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కూడా ఈ నాయకులంతా బాగా పోరాటం చేసి ఆ రోజు ఖర్చుతో కూడిన పని అయినా కూడా బాగా చేసినారు. ఇది ఎక్కడే కానీ మన జిల్లాలో నాకు తెలిసి అయితే విగ్రహం ఉన్నది ఒక గుంతకల్ నియోజకవర్గంలోనే ఒక గుత్తి పట్టణంలో ఉందంటే ఇంకా మరీ మనం గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుత్తి పట్టణంలో ఇంతమంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓసీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ వడ్డే ఓబన్న గారు 2018 జయంతిది. అప్పట్లో భగత్ సింగ్, అంబేద్కర్, ఇంకా చాలా మంది నాయకులు, వీళ్ళందరూ కన్నా ముందు నాయకుడు, రేనాటి వీరుడు. అప్పుడు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ప్రజల కోసము తెల్లదొరలు వచ్చి బానిసలుగా చూస్తున్న మనల్ని వాళ్ళకు వ్యతిరేకంగా గడగడలాడించి
స్వాతంత్రము చేసిన వీరుడు, కానీ కనుమరుగైపోయినాడు ఇన్నేళ్లుగా. ఈ రోజు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాడు. వెలుగులోకి వచ్చి గత సంవత్సరంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే జయంతి వర్ధంతి కూడా చేయాలని నిర్ణయించి చేస్తున్నారు. అమౌంట్ కూడా గతంలో 6 లక్షలు వచ్చే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా అడిగినా కానీ కాలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మన ధర ఆలోచించి ఈ ప్రభుత్వంలో మనకు ఈ మాత్రం జీవో విడుదల చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము. కాబట్టి మా కష్టాన్ని గుర్తించండి. ఎందుకంటే ఒంటర్లు ఎక్కడున్నా వాళ్ళు కొట్టకుండా ఎన్నో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. మరి ఇల్లు కట్టుకుంటున్నా పైనుంచి కింద పడి కూడా ఎంతో మంది వికలాంగులైనారు, చనిపోయినారు. ఇప్పటికీ మాకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలోనైనా మా యొక్క కష్టాలను గుర్తించి ఇంకా ముందు కార్పొరేషన్లకు మాకు ఇచ్చే విధంగా మమ్మల్ని గుర్తించమని మేము చాలా కోరుకుంటున్నాం. మీరందరూ వచ్చినందుకు మాకు ఈ సలహాలు కూడా ఇస్తున్నందుకు, మీరందరూ వచ్చి పార్టీలకు అతీతంగా వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. ఈరోజు మన రాయలసీమ పోరాట తొలితరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వడ్డే ఓబన్న గారి జయంతిని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ బీసీలకి మరియు వడ్డర్లకి నిజమైన గుర్తింపు ఈ రోజే వచ్చిందని చెప్పి ఈ విధంగా గుర్తింపు ఇచ్చినందుకు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, మన గౌరవ మంత్రివర్యులు పయ్యా వెంకటేశ్వరరావు గారికి, సవితమ్మ గారికి, మన గుంటగల్ ఎమ్మెల్యే జయరామన్న గారికి మరియు గుర్తు ఇన్ఛార్జ్ శ్రీ నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి, మన వెంకట శివుడు అన్న యాదవ్ గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గారికి, ఈ దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా వడ్డర్ల సోదరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎప్పుడు బీసీల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపించింది. ఈ వేడుకకి ఆహ్వానించిన ఇక్కడ వడ్డర్ల సోదరులకు ఈరోజు వేనాటి వీరుడు, మొదటి స్వాతంత్ర సంగ్రామానికి సర్వ సైన్యాధ్యక్షుడితో వహించి తన సైన్యాన్ని ముందుండి నడిపించి బ్రిటిష్ వారికి ఎదురుటి పోరాడినటువంటి మన రాయలసీమ వీరుడు వడ్డే ఓబన్న గారి 218 జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా వడ్డే సోదరులకి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర సంగ్రామం అంటే మనందరికీ గుర్తొచ్చేది 1935 నుంచి 47 మధ్యలో జరిగిన సంఘటనలు మాత్రమే మనందరికీ చరిత్ర చెబుతోంది. కానీ అంతకు పూర్వమే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రేనాటి గడ్డ మీద మన రాయలసీమలో సైనా నరసింహారెడ్డి గారి సారథ్యంలో మరి వడ్డే ఓబన్న గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి వారి ఆ పోరాటంలోనే ఆయన అసూలు బాచాడు. మరి అటువంటి మహనీయుని మనం సర్వదా గుర్తుపెట్టుకొని స్మరించుకోవడం, ఎంతైనా కూడా భావితరాలకు ఆయన స్ఫూర్తిని నింపడం కూడా మనకు ఖచ్చితంగా అవసరం. మరి అటువంటి పోరాట యోధుల్ని మనం ఈరోజు స్మరించుకోవడం మనం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తూ, మరి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి మన భావితరాలు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనమందరం కూడా మన రాజ్యాధికారం కోసం కూడా పోరాడి
అందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చైతన్యవంతులై ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభే ముందరగా ఈరోజు వడ్డే ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా మన వడ్డే ఓబన్న గారిని మనం స్మరించుకోవాలంటే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటాలలో ఆ సైన్యానికి ఒక దిశానిర్దేశం అంటూ చేస్తూ, అలాగే వారి కుటుంబానికైతేనేమి అలాగే వారి సైన్యానికైతేనేమి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పైన విజయం టంకా భోగించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వడ్డే ఓబన్న గారిని ఈ విధంగా మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం అన్న చెప్పినట్టుగా మన స్వతంత్ర పోరాటంలో మనం కొంతమందిని స్మరించుకుంటా ఉన్నాము. ఇలాగా వడ్డే ఓబన్న లాంటి వారు చాలా మంది కూడా మన స్వతంత్ర పోరాటంలో వారంటే ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అలాగే వడ్డే ఓబన్న గారు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా ఉంటూ అప్పుడు బ్రిటిష్ వారిని ఎదిరించడంలో చాలా ఆయన వంతు కృషి చేయడం జరిగింది. అదే సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నాకు నమస్కారం. జై వడ్డే ఓబన్న, జై వడ్డే ఓబన్న. వడ్డే ఓబన్న అమర్ రహే, अमर है वड्डे ओबन्न अमर है, वड्डे ओबन्न अमर है, वड्डे ओबन्न अमर है. నా అవి ఎక్కడ పోలే